వెల్కమ్ బ్యాక్. భాను ప్రకాష్ గారు, సో వర్రా రవీంద్రారెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టారో చూసాము. ఆయన వెనకేసుకొస్తూ నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు నా నోటితో అయితే నేను చెప్పలేను. ఆయన ఇప్పటికి కూడా జగన్ వెనకేసుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అందరి సంగతి తేలుస్తాం, కొత్త చట్టం కూడా తీసుకొస్తాం గట్టిగాని. సో పోసాని కృష్ణమురళి గారి గురించి చూశారు, అనేక కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఈరోజు మాట్లాడినట్టున్నారు, ఇంకెవ్వరి గురించి మాట్లాడను, రాజకీయాల గురించి మాట్లాడను అంటున్నారు ఆయన. ఏంటి, మీరు గట్టి చర్యలు తీసుకుంటారనా, తీసుకోరనా, లేకపోతే ఏంటి? పూర్తన్నా మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళు అలాంటి వాక్యాలు చేయరన్న. ఎవరు మెప్పు కోసమో, ఎవరు కళ్ళల్లో ఆనందం కోసమో, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమో వీళ్ళు డాన్సులు వేశారు, ఇష్టం వచ్చినట్టు ఎగిరారు. అది ఇప్పుడు కూడా ఇంకా ఎగురుతున్నారు. ఇంకా వాళ్ళు ఏమైనా కళ్ళ ఉండారేమో, భ్రమలో ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలో ఉన్నారని చెప్పి. ఇప్పుడు అధికారంలో ఉండేది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలో ఉన్నాము. పోసాని, మెంటల్ పోసాని, నీకు ఆల్రెడీ ప్రజలు ఏముంది తెలుసా? పోసాని కృష్ణమురళి కాదు నీ పేరు. నీ పేరు మెంటల్ పోసాని అంటారు. వదిలిచ్చేస్తా నీ పిచ్చికిచ్చేంత నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఉంటాయి. తమాజ్ చేస్తున్నావా? నోరుంది కదా అని చెప్పి బుద్ధుందా నీకు? వాడే భాష ఏంది, మాట్లాడే భాష ఏంది? ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఖచ్చితంగా రాబో రోజులు వీళ్ళు ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నావా, హిట్లర్ రాజ్య దీంట్లో ఉన్నావా, రాచరిక రాజ్యంలో ఉన్నావా? ఈరోజు మంది డెమోక్రటిక్ కంట్రీ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అందరిని విమర్శించుకుంటూ ఎవరు మెప్పు కోసమో నువ్వు ఎగిరితే మంచిది కాదు. ఇది పోసానికి కానీ మిగతా అందరికి కానీ, జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కి మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ అండ్ బ్యాచ్ కి మీరు ఏదైనా అతి చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్టరీత్యా వారి మీద మేము చర్యలు తీసుకుంటాము.